ఈ అవినీతి రాజకీయ నాయకులంతా మా భూములను కబ్జా చేసి లక్షల కోట్లు దోచుకుంటున్నారు. శ్మశాన వాటికలను కూడా వదిలిపెట్టడం లేదు. వారిని ఓడించి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను ఎన్నుకుందాం అని కేఏ పాల్ అన్నారు. విశాఖపట్నం బుద్ధిస్ట్ ఆర్కియాలజీ ఇది 200 acres లో ఉంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? జస్ట్ ఇప్పుడే శ్మశానాలకు వెళ్ళా. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి టీము ఇక్కడ ఎన్ని భూ కబ్జాలు చేశారంటే ఊహకి అతీతం. నేను పుట్టిన చిట్టివలస వెళ్ళాను. అక్కడ 90 సంవత్సరాల ఫ్యాక్టరీ చిట్టివలస జూట్ మిల్స్ని 18 months బ్యాక్ మా ఇల్లులు అన్ని కూల్చేసి ఆక్యుపై చేసేశారు. రుస్సుకొండ వెళ్తున్నాను. కొండలు కూడా గుట్టలు కూడా అనేకసార్లు నేను చెప్పాను. మరలా కానీ ఇప్పుడు మోదీ తొత్తులు వస్తే ఈ ఆర్కియాలజీ కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎకరం 30 కోట్లు 50 కోట్లు ఉంది. ఏదో పేరుని స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాలు ఈరోజు 13,000కి దిగిపోయింది. మరలా 5,000 తీసేసుకున్నారు. కనుక ప్రజాశాంతి పార్టీ తరపున నేను ఎంపీగా గెలిస్తేనే ఈ భూ కబ్జాలు చేసినవన్నీ తిరిగి తీసుకుంటాం, వాళ్ళు జైల్లో పెడతాం, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తాం, విదేశీల నుంచి కంపెనీలు తీసుకొస్తాం. ఒక్కొక్కరు 100-1000 మందికి చెప్పండి. 7569441275. ఇప్పుడు 1, 2, 3 విశాఖ వార్డులు చూశాను, 95 వార్డులు చూసి షేర్ చేయండి వీడియో. విశాఖని, ఆంధ్రాని, తెలుగు రాష్ట్రాలను కాపాడండి.